ఒక చిన్న మాట అట్లా చెప్పి మీకు ముందుకు వెళ్తాను. జింకకు 2 పిల్లలు ఉన్నాయి. ఆ జింక పిల్లల్ని గూట్లో పెట్టి, నేను మీకు ఆహారం తెస్తాను, మీరు బయటికి వెళ్ళొద్దండి, నేను వచ్చేంత వరకు. ఒకవేళ మీరు బయటికి వెళ్తే శత్రువులు ఉంటాయి, మిమ్మల్ని చంపేస్తాయి, కాబట్టి గూట్లోనే ఉండండి అని చెప్పి ఆ కళ్ళ అడ్డం వేసి ఆ జింక పిల్లలకు ఆహారం తీసుకోవడానికి బయటికి వెళ్ళింది. కొంతసేపు తర్వాత ఈ 2 పిల్లలు బయటికి ఇట్లా మూతి పెట్టి బయటికి చూస్తే పచ్చని గడ్డి, సాయంకాల వేళలో మంచి ఆహ్లాదకరమైన గాలి, ఆ వాతావరణం వీస్తూ ఉంటే ఆ 2 పిల్లలు అనుకున్నాయంట, మమ్మీ ఎంత చెడ్డదిరా, ఈ ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో పచ్చని గడ్డిలో మనం ఆడుకోకుండా ఈ గూట్లో మగ్గిపోయేటట్టు మనం పెట్టిపోయిందేంటి, పద ఎగురుదాం అని ఆ కళ్ళను ఎగురొచ్చి పిల్లలు 2 ఆ మంచి వాతావరణానికి ఎగురుతూ గూడు దాటి చాలా దూరం వెళ్ళిపోయాయి. ఆ పక్కన దాగున్నటువంటి ఒక పులి ఆ 2 జింక పిల్లల్ని చంపేసింది, పట్టుకొని చంపేసింది. తర్వాత మరి తల్లి రానే వచ్చింది, గూటు చూసింది, దానికి అర్థమైంది పిల్లలు లేరు, ఎక్కడో కంపల్సరీగా చంపబడింటాయని ఏడ్చుకుంటా వెతుకుతూ వస్తుంది ఆ పిల్లల కొరకు. అంతలోపల ఈ పులికి ఒక నక్క కనపడింది. నక్క, ఇక్కడ నేను నా పిల్లలు తీసుకొని వస్తాను, ఈ 2 జింక పిల్లలకు కావిలి ఉండు, తర్వాత నీకు కూడా ఒక ముక్కేస్తలే అనిందంట నక్కని. అప్పుడు నక్క సరేలే అని, తిన్నావో జాగ్రత్త సుమా అనిందంట పులి. నక్క అనిందంట, ఓ పులి బావా, నువ్వంటే నాకు గుండె దడ, నేనెట్లా తింటా, పొయ్యిరాపో అనిందంట. పులి పిల్లలు తీసుకొని వచ్చే లోపల ఈ 2 జింకల పిల్లలు 2 చెవులు తినేసి అంటారు చూడు, ఈ చేసినదలా చేసి ఎరగన్నంగ లెక్క కూర్చున్నాడు అంటారు చూడు, మట్టసంగా 2 చెవులు తినేసి మూతి దుడుచుకొని కూర్చోంది ఎరగన్నంగ లెక్క. అంటాం కదా అప్పుడప్పుడు కొంతమంది, ఈడు చేసినదలా చేసి వచ్చి ఎరగన్నంగ లెక్క కూర్చున్నాడు చూడు, చేసిందలా చేసి వచ్చి ఎట్లా కూర్చొని చూడు ఎరగన్నంగ లెక్క అంటారు కదా కొంతమంది, అట్లా కూర్చోంది నక్క. అంతలోపల పులి వచ్చింది, దానికి బ్లడ్ గారింది కదా, ఇది అలా బ్లడ్ గారితే నక్క, తిన్నావు కదా 2 చెవులు అంటే, తినలేదు అనేది. తిన్నావని పులి తినలేదని. అప్పుడు నక్క లాస్ట్కి, దానికి చెవులే లేవులే ఎందుకు అట్ట పట్టినావు అనిందంట పులిని. నిజంగా చెవులు లేవేమనుకుందంట పులి. అంతలోపల ఆ జింక పిల్ల తల్లి రానే వచ్చింది, అంత దూరం నిలబడింది, పులిని చూసింది, పిల్లల్ని చూసింది, నక్కను చూసింది, బోరున ఏడుస్తుంది ఆ జింక. అప్పుడు పులి అనిందంట, జింక నీ ఏడుపు చాలు కానీ రా ఇక్కడ అని పిలిచి, నీ పిల్లలకి చెవులు ఉన్నాయి లేదా అని అడిగిందంట. నీ పిల్లలకి చెవులు ఉన్నాయి లేదా అడిగితే ఆ జింక అనిందంట, నా పిల్లలకి చెవులు లేవు అని బోరున ఏడ్చిందంట. ఇప్పుడు మీరు చెప్పాలి, దానికి చెవులు ఉన్నాయిగా, ఎందుకు చెవులు లేదని తల్లి చెప్పింది అని. పులిపోయిన తర్వాత నక్క జింక దగ్గరికి వచ్చి అడుగుతుండ, నీ 2 పిల్లల చెవులు నేనే తినేసిన, చెవులు లేవని ఎందుకు చెప్పినావు నువ్వు అని నక్క జింకని అడిగితే జింక చెప్తుందట, నా పిల్లలకి నిజంగా చెవులు లేవునంటే నేను చెప్పిన మాట విని గూటు బయటకు వచ్చి ఈ పులి నోట్లో పడేటివి కాదు, దానికి చెవులు లేవు, వినే చెవులు లేవు. సోదరులారా వినండి, అందరికీ చెవులు ఉంటాయి కానీ వాక్యాన్ని వినే చెవులు లేవు. ఒక మాట చెప్పమంటారా, నేను గత 32 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నా, మన క్రైస్తవ సమాజంలోన సరిగా సగం మంది వాక్యం వినారు. సూటిగా చెప్తున్నాను, సరిగా సగం మందిలో కూర్చుంటారు ఇక్కడే, కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతాను అంటే, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా భయభక్తులతో దేని వాక్యం అంటే, దేవుడు ప్రతి హృదయాన్ని తాకుతాడు. చప్పట్లు కొట్టాలి కూడా, ప్రతి హృదయాన్ని. ఎందుకంటారా, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి హృదయాలను ఖచ్చితంగా తెరుస్తాడు ఆయన, వారి జీవితాలను ఖచ్చితంగా దర్శిస్తాడు ఆయన. కానీ సరిగా సగం మంది దేవుని మాటలు వినరు. అందుకే చాలామంది క్రైస్తవ జీవితంలో మార్పు అనేది ఉండదు. నేను చాలా బాధపడతాను. నేను రాసిన పుస్తకాలలో కూడా క్రైస్తవ సమాజానికి ఈ పుస్తకాల ద్వారా తెలియచేయాలని ఎన్నో విషయాలు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత, ఆ పుస్తకాలు రాసే ప్రత్యక్షత దేవుడిచ్చినందువల్ల ఎంతోమంది చదువుకొని వారు ఆత్మీయ మేలులు పొందుకుంటూ నాకు మరలా వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతూ మరలా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు.